హలో ఫ్రెండ్స్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పటి నుండో ఒక ప్రోపగండా నడుస్తుంది. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గానీ, మినిస్టర్స్ గానీ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. వీళ్ళది ఒకటే టార్గెట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభలు పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ర్యాలీతో ఏ ప్రదేశానికైనా వెళ్ళినా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తున్న అభిమానుల్ని ఒక రౌడీ షీటర్లుగా చూపించే విధంగా, ఒక రాక్షసులుగా చూపించే విధంగా, ఒక అల్లరి మూకగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని రాష్ట్రానికి చూపించాలి అనే ప్రోపగండాతో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా వేగంగా పనిచేస్తుంది. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి పర్యటనకి టొబాకో ఫార్మర్స్ పడుతున్న కష్టాలని, వాళ్ళకు వస్తున్న ఇబ్బందులని తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి పర్యటనకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ అందరూ చూసాము జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అక్కడి ప్రజలు, చుట్టుపక్కల నియోజకవర్గాల నుండి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆహ్వానం పలికారు. సో అదే సందర్భంలో అక్కడ ఒక టీ హోటల్ నడుపుకుంటున్న ఒక ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తున్న అభిమానులు ఆ హోటల్ పైకి జగన్మోహన్ రెడ్డి గారిని చూడే క్రమంలో ఆ హోటల్లో యొక్క సామాగ్రి నష్టం జరిగింది. దానివల్ల ఆ హోటల్కి సంబంధించిన బాధితులు ఇబ్బంది పడ్డారు. ఆ హోటల్కి సంబంధించిన యజమానులు, మహిళలు, అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి అక్కడున్న దేవుళ్ళ ఫోటోలను కూడా ధ్వంసం చేశారు అని చెప్పి ఒక ప్రోపగండాని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. నారా లోకేష్ గారు ట్వీట్ చేసిన తరువాత ఇమీడియట్గా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా ఇదే బులెటిన్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు, అభిమానులు, అల్లరి మోకలు హోటల్ని నాశనం చేశారు, అక్కడ ఉన్న వస్తువులని ధ్వంసం చేశారు, అది కూడా దేవుళ్ళ ఫోటోలను కూడా ధ్వంసం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి అనే ప్రోపగండాని చూపించాలి అని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియా కుట్రపన్నింది. జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి పర్యటన ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ ఇమీడియట్గా ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి నీకేం జరిగింది, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఏంటి అని చెప్పి ఆరా తీయడము, నిన్ను వాళ్ళు పిలుస్తున్నారు, కలెక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి ఆ హోటల్ నడుపుకుంటున్న యాజమాన్యాన్ని, ఓనర్స్ని ఇబ్బంది పెట్టడం ఇలా చేశారంట. అక్కడ మాకు అన్యాయం ఏం జరగలేదండి. ఈ ప్రోగ్రాం వల్ల మాకు వచ్చింది ఏమి లేదు. ఏదంటే వాళ్ళ తొడతొక్కుల్లో వాళ్ళు లోపలికి వచ్చేసారు. అది ఫోటోలు దిగాలన్న ఇదితో వచ్చేసారు. అక్కడ దేవుడి ఫోటోలు అన్ని కింద పడిపోయి వాళ్ళు చూసుకోలేదు, మేము చూసుకోలేదు. తర్వాత చూసుకున్నాం మేము. కానీ కావాలని పాడేశారని అంటున్నారు. ఎవరో ఒకళ్ళు వస్తున్నారు సార్, ఆ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటున్నారు, ఇంకెవరు వస్తున్నారు, ఈ ఫోటోలు ఎలా బండి అంటున్నారు, మీకు ఏం జరిగింది, మీకు ఏం పగిలిని వేయి చూపించండి, మీకు నష్టపరిహారం ఇప్పిస్తాం అంటున్నారు. తర్వాత ఏమో పొద్దున్న ఎంఆర్ఓ గారు వచ్చారు, మీరు కలెక్టర్ ఆఫీస్కి రావాలి, కలెక్టర్ అమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, కారు పంపిస్తున్నారు, మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. దాని తర్వాత చివరికి ఏమైంది అంటే హోటల్ నడుపుకుంటున్న యజమానులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిసి, మీ వల్ల మాకు నష్టమేం కలగలేదు జగన్మోహన్ రెడ్డి గారు, మీ వల్ల మేము లబ్ధి పొందాము అని చెప్పి డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి హోటల్ నడుపుకుంటున్న యజమానులు క్లియర్గా చెప్పడం జరిగింది. మాకు జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మా పిల్లలకు డబ్బులు ఇచ్చారు, మాకు అన్ని ఇచ్చారు, మాకు మేము దేవుడు అని చెప్పుకున్నాం, మేము మాకు ఆయన చేశారు కాబట్టి, అంతేనే గాని ఇంకో విధంగా అయితే కాదు, ఆయన మీద బురద జిమ్మాలని కాదు. మేమైతే ఆయన వల్ల లబ్ధి పొందామండి. మాకు ఈ కష్టాలని మేమేం అనుకోలేదు అసలు, కానీ వాళ్ళే పుట్టగించుకున్నారు. అలాగా మాకే నష్టం జరగలేదు. మేము జగన్ గారిని చూడలేదని నేను బాధపడ్డాం, ఇవాళ చూసామని మా కుటుంబం అంతా మేము ఆనందపడుతున్నాం. ఇక్కడ ఇంకో ప్రోపగండాని కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు సృష్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన దేవరపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకులు హోటల్ యాజమాన్యాన్ని బెదిరించారంట. బెదిరించడానికి అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వం? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వమా? సో ఇక్కడ కూడా వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు. ఏదైనా చెప్పాలి అనుకుంటే దానికంటే ఒక క్లారిటీ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి కంటెంట్కి. అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం.
బెదిరించాలన్నా ఏవైనా చేయాలన్నా సరే కూటమి ప్రభుత్వానికి మాత్రమే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎక్కడ అవకాశం ఉంది? సో వాళ్ళు ఏ విధంగా అయినా సరే హోటల్కి సంబంధించిన యాజమాన్యాన్ని కానీ బెదిరించే అవకాశం అస్సలు లేదు. ఒక సామెత ఉంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చాటింపు అవుద్దంట. సో దేవరపల్లి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన దేవరపల్లి హోటల్కి సంబంధించిన విషయంలో కూడా ఇదే జరిగింది. ఫస్ట్ అబద్ధం గడప గడపకి టచ్ అయిపోయింది, కానీ లేట్ అయినా సరే హోటల్కి సంబంధించిన నడుపుకునే యాజమాన్యం ముందుకొచ్చి ప్రెస్ ముందుకొచ్చి నిజాలు బయట పెట్టడం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే కార్యకర్తల మీద, అభిమానుల మీద ఒక మచ్చని ఈ యాజమాన్యం క్లియర్ చేశారు.